అందరికీ రామ్ నేను మీ సత్య. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి 2026వ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో కమింగ్ టు ద పాయింట్, పొద్దున్నే లేచిన వ్లాగ్ ఇద్దాం అనుకున్నా కానీ మొత్తం గర్భగుడిలోనే పని ఉండే టెంపుల్లో. సో ఇక నాకు గర్భగుడి వచ్చిందంటే నేను అన్ని పక్కకు పెట్టేసి నిష్టగా భక్తితోటి పని చేసుకుంటాం. సో ఇంకెవరైనా ఉంటే కంపల్సరీ వీడియోస్ తీయమని చెప్పేటోని. సో నో ప్రాబ్లం, ఎందుకంటే రోజంతా పండుగనే కాబట్టి ఈవినింగ్ ఇంకా పెద్ద పండుగ ఏంటిదంటే జులూస్, శోభయాత్ర. సో మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ భాగ్యనగరంలో ఉండే ప్రతి ఒక్కరికి మీకు తెలుసు, ద మోస్ట్ పవర్ఫుల్ బిగ్గెస్ట్ శోభయాత్ర చేసేది ఎవరు అంటే ఒక పేరు, టైగర్ రాజాసి. సో నేను 3 years నుంచి పోతున్నా, కానీ ఎప్పుడు ఫుల్ నైట్ వరకు అయిపోయేంత వరకు లేను. సో ఈ ఇయర్ ఇప్పుడు ఉందామని ట్రై చేస్తా, ఎందుకంటే మనకు కూడా కొంచెం స్పైన్ ఇంజరీ ఉంది కాబట్టి అది ఇప్పుడు రికవర్ అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం కేర్ తీసుకుందాం. కొంచెం అటు ఇటు అవుతుందని అంటే మనం బ్యాక్ టు హోమ్ వచ్చేద్దాం. సో ఇంతకుముందే ఒక చిన్న ఓట్ మీల్ తిన్నా, పొద్దున్న నుంచి ఏం తినలే కాబట్టి. సో వెళ్ళిపోదాం. నాకు కొంచెం సౌండ్ వినబడకుంటే ఏమనుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జులు స్టార్ట్ అయింది. సో నేనే లేట్గా వచ్చిన. సో వెనుక కనబడుతున్న హనుమాన్ స్టాచ్యూ ఏదైతుందో ఇది అక్షయపురి హనుమాన్ మందిర్. సో నేను ఒకసారి వ్యూ చూపిస్తాను పైనుంచి ఎట్లుంటుందో. సో ఆల్రెడీ అయితే అక్కడ జులూస్ అయితే స్టార్ట్ చేయండి. సో మనమైతే పోయి ఒకసారి అలా పార్టిసిపేట్ చేద్దాం. ఒకటి చూపిస్తా. లిటరలీ 30 నిమిషాలు పట్టింది. ఎక్కడి నుంచి మన అక్షయపురి హనుమాన్ మందిర్ ఏదైతే స్టాచ్యూ ఉందో అక్కడ నుంచి ఇటు మొత్తం ఈ చౌరస్తా కాడికి రానికి 30 నిమిషాలు పట్టింది. కానీ ఇంకా రాయాసింగ్ రాలే, వెయిటింగ్. అందరు దానికోసమే వెయిటింగ్. యాక్చువల్గా అయితే నమాజ్ స్టార్ట్ అయింది. సో అందుకే మన వాళ్ళు తెలుసు కదా ఎట్లుంటుందో. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ హనుమాన్ మందిర్ ఉంది కదా, అక్షయపురి హనుమాన్ మందిర్, అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చి కూర్చోవడానికి ఆల్మోస్ట్ ½ an hour ఏమో పట్టింది. ఈడ కూర్చోడే ఆల్మోస్ట్ ఒక 3 గంటల నుంచి కూర్చుంటున్నా. అది అక్కడనే ఉంది జులూస్. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు కంటికి అవపడుతుంది కానీ ఇక్కడ దాకా రాలే. అందరు దానికోసమే వెయిటింగ్. ఈసారి అయితే 82 pin DJ అట. సో నాకు తెలిసి మైక్ పెట్టి కూడా వేస్టే. సో మైక్ అయితే తీసి లోపల పెడతాం, మళ్ళీ పోయింది అనుకో మళ్ళీ నేను గుర్తించుకోవాల్సి వస్తుంది. చూద్దాం ఇంకొక నిలిచి ఒక అరగంట ఏమో పడుతుంది, చూద్దాం. సో అన్ననైతే ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చేస్తుండు, ఇవాళ చూసుకోవచ్చు. మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంది.
అబ్బా అటు ఇటు అయితే అలా ఆ గదిలోకి వెళ్ళి అయితే బయటపడ్డా. సో ఆ అత్తాపూర్ నుంచి వెళ్ళి ఆల్రెడీ ఇటు మన టోలీచౌకి పోయేదికి అయితే ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది. నేను ఎప్పుడూ చూడని క్యాండిడేట్లు అందరూ నాకే దొరుకుతారు ఇటు ఇటు వస్తే. అదేందో నాకు అర్థం కాదు. అందుకే నేను ఇటుకి వస్తే అసలు వ్లాగ్ కూడా చేయ, మోటార్ వ్లాగింగ్ చేయ బంద్ చేస్తాను. ఎందుకు ఆ నన్ను గుద్దురా తప్పు నాదే అంటాడు. వానితోటి ఒర్రేదానికంటే అప్పుడే మూసుకొని పోయింది నయం. నాకు తెలిసి ఆయన ఈ వీడియో అంతగానం లాంగ్ ఏం రాదు, చిన్న చిన్ననే వస్తాయి షార్ట్స్ లెక్క. ఎందుకంటే అసలు మా తోడు ఫస్ట్ టైం 3 గంటలు పిట్టకు పెట్టినట్టు కూర్చున్నా ఆయన కోసం. తప్పదు మరి, ఇప్పుడు వ్లాగ్ చేయాలనుకుంటే అన్నీ సహకరించదు. అక్కడ ఆంటీకి ఒక ఆమెకు దండం పెట్టారు. గంట సేపు అక్కడనే నిల్చున్నా. ఇక నా బాధ చూసి వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. ఆ బాబు ఈడ కూర్చో అన్నది. అబ్బా సాయిరామ్ అనిపించింది. పోయి ఆడ కూర్చున్నా. వెనక వ్లాగ్ చేస్తూ ఉంటే తాత మంచిగా వాటర్ బాటిల్ ఇచ్చిండు. పోయేటప్పుడు 2 లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చిండు. అబ్బా సాయిరామ్ అనిపించింది. ఇష్టమా ఇట్లా వ్లాగింగ్ చేస్తే అట్లా రెస్పెక్ట్ వస్తుంది. సో నేనేమని చెప్తున్నా అంటే, కెమెరా ఉంటే కెమెరా, ఫోన్ ఉంటే ఫోన్ తీసి వ్లాగ్ చేయి, కంటెంట్ వస్తుంది, అదే వస్తుంది. నువ్వు వ్లాగ్ చేసి నేర్చుకోరా బై. కెమెరాని ఫేస్ చేసి నేర్చుకో. స్క్రిప్ట్ రాసుకుంటావా రాసుకో, ఏమన్నా చేయి. ఫస్ట్ కెమెరాని నువ్వు ఫేస్ చేయి, అదే పెద్ద టాస్క్. కంటెంట్ ఏముంది బ్రో, దానా పాయింట్ టు పాయింట్ స్క్రిప్ట్ రాస్తా అయిపోతుంది. నేను కూడా అప్పుడప్పుడు కెమెరాని చూడక స్క్రీన్ని చూస్తా, అది మొత్తం ఫెయిల్ అవుతుంది. కెమెరాని చూసి మాట్లాడి నేర్చుకోవాలి. నేను అప్పటి కోసం ఈ ఫ్లైఓవర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇది వచ్చిందంటే అబ్బా సాఫీగా వెళ్ళిపోవచ్చు. అది పెద్ద రచ్చ, మొత్తం బజార్ ఉన్నట్టే ఉంటుంది ఆడ. ఎంత సివిక్ సెన్స్ ఉండదు, బొచ్చు ఉండదు. ఆర్టీఓలు వాళ్ళకు ఎట్లా అప్రూవల్ చేస్తో అర్థం కాదు. డ్రైవింగ్ రాని వాళ్ళని కూడా డ్రైవింగ్ ఇచ్చుడు. 3,000 ఇస్తే పని అయిపోతుంది, 5,000 ఇస్తే అయిపోతుంది, అన్నీ అయిపోతాయి పైసలు ఇస్తే. ఆడేమో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మా పనాలు తింటాడు. నడుపురు రాదు, శాత కాదు. అరే ఇండికేటింగ్ గిట్ట ప్రాపర్ గిట్ట లైన్ మారుతున్నా, ఇండికేటర్ వేసి మారినా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇండికేటర్ వేసిన, మళ్ళీ లైన్ మారినా. అరే గింత చిన్న దానికి ఎందుకురా మళ్ళీ నన్ను ఎవడేం చేస్తాడు, ఎవడేం బీక్తాడు. నువ్వు ఒక్కనివే మిండడు అనుకోకు, నీకన్నా పెద్ద పెద్ద మిండళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ప్రాపర్ ఉండండి మీరు. మీ తప్పు ఉండకుండా చూసుకోండి. ఎదుటోడు ఉండని, నువ్వు మారు ఫస్ట్. నువ్వు మారితే ఇంకొకరికి చెప్పేది ఉంటుంది మారడానికి.